నా కృషిని నా సమకాలికుల కంటే చరిత్ర మెరుగ్గా గుర్తిస్తుంది. హిస్టరీ విల్ బి కైండర్ టు మీ దెన్ ద మీడియా అని చెప్పి దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ తన చివరి ప్రెస్ మీట్లో అన్నాడు. అది 100కి 100 పాళ్ళు వాస్తవం. 92 ఏళ్ల వయసులో గురువారం నాడు చనిపోయిన మన్మోహన్ సింగ్ అనేక ఒడిదుడుకుల మధ్య, ఒత్తిళ్ల మధ్య ప్రధానమంత్రిగా 10 ఏళ్ల పాటు దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించాడు. రచయిత, పొలిటికల్ కామెంటేటర్ సంజయ్ బారు మన్మోహన్ సింగ్ మీద రాసిన పుస్తకం పేరు ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. ఆయన కాకతాళీయంగా ప్రధానమంత్రి అయ్యాడు అనేది అందరికీ తెలిసిందే. అయితే మన్మోహన్ సింగ్ రాజకీయ రంగ ప్రవేశం కూడా అంతే కాకతాళీయంగా జరిగింది. ఇప్పటి పాకిస్తాన్లో పుట్టి 1947లో విభజన తర్వాత సింగ్ కుటుంబం ఇండియాకు వచ్చింది. ఆక్స్ఫర్డ్లో డాక్టరేట్ తీసుకున్న తర్వాత ఆయన కొంతకాలం పాటు ఐక్యరాజ్య సమితిలో పనిచేశాడు. తర్వాత భారతదేశం వచ్చి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా 72 నుంచి 76 వరకు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా 82 నుంచి 85 వరకు, ప్లానింగ్ కమిషన్ చీఫ్గా 85 నుంచి 87 వరకు పనిచేశాడు. 1991లో భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే క్రూడ్ ఆయిల్ లాంటి నిత్యావసరాలని దిగుమతి చేసుకోవడానికి ఇండియా దగ్గర అప్పుడు 2 వారాలకి సరిపడా విదేశీ మార్గద్రవ్యం మాత్రమే ఉంది. ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కడానికి మన్మోహన్ సింగ్ని ఆర్థిక శాఖ మంత్రిగా అప్పుడే ప్రధానిగా ఎన్నికైన పివి నరసింహరావు గారు ఎంపిక చేసుకున్నారు. అప్పటికే మన్మోహన్ సింగ్కి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. అప్పటికి ఆయన ఆర్థికవేత్తగా, బ్యూరోక్రాట్గా, అకాడమిక్గా మాత్రమే అందరికీ తెలుసు. ఆ తర్వాత ఇరువురు కలిసి, అంటే పివి, మన్మోహన్ సింగ్ కలిసి దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకం అని చెప్పదగ్గ మార్పులు తీసుకొచ్చారు. అప్పటి వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ కమాండ్ ఎకానమీ, లైసెన్స్ రాజ్ అని కూడా దీనికి పేరు, సోషలిస్ట్ వ్యవస్థ అన్నమాట. అంటే ఉత్పత్తి సాధనాలన్నీ ప్రభుత్వం చేతుల్లోనే ఉండేవి. ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం లేకపోవడమే కాదు, ఆంట్రప్రెన్యూర్స్ని, వ్యాపారవేత్తల్ని అనుమానంగా చూడడం, సస్పీషియస్గా చూడడం అన్నమాట రాజకీయ సంస్కృతిలో అంతర్భాగంగా ఉండేది. ఆనాడు పివి నరసింహరావు నాయకత్వంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చినటువంటి సరళీకరణ విధానాలు, లిబరలైజేషన్ పాలసీస్ భారతదేశ ప్రగతి చక్రాలని పరుగులు పెట్టించినాయి. ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే 5వ పెద్ద ఎకానమీగా ఎదిగింది అంటే ఆనాడు పివి సింగ్ ద్వయం ఎంతో ధైర్యంగా తీసుకున్న చొరవే కారణం. సోషలిస్టు భావజనం పాతుకుపోయి పేదరికాన్ని కూడా ఆస్తిగా పరిగణించే రాజకీయ వాతావరణంలో ఆర్థిక వ్యవస్థ సంఖ్యలను తగ్గొట్టడం అంత సామాన్యమైన విషయం కాదు. రాజకీయంగా బలం లేని ఇరువురి వ్యక్తులు చాలా కీలకమైన సమయంలో భారతదేశ చరిత్ర గతిని మార్చి దేశ ప్రజల్లో నిగూఢమై ఉన్న వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక శక్తులకి స్వేచ్ఛని ప్రసాదించి సంపద సృష్టించడానికి కారణమయ్యారు. సరళీకరణ విధానాల మీద విమర్శలు ఉండొచ్చు, లోపాలు ఎన్ని ఉన్నా, విమర్శలు ఎన్ని ఉన్నా, సరళీకరణ వల్లే ఇవాళ దేశంలో కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారు అనేది కాదనలేని వాస్తవం. విచిత్రం ఏంటంటే ఇన్ని మార్పులు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచిన పివి తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పుడు మన్మోహన్ సింగ్ 2004 వరకు రాజ్యసభలో కాంగ్రెస్ తరఫున ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 2004లో కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా ఉన్న యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ అధికారానికి వచ్చినప్పుడు మళ్ళీ మన్మోహన్ సింగ్ని అదృష్టం వరించింది. సోనియా గాంధీ ప్రధాని అభ్యర్థిత్వం నుంచి ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. దాంతో ఆమె మన్మోహన్ సింగ్ని ఆ పదవికి ఎంపిక చేశారు. నిజానికి సింగ్కి కాంగ్రెస్లో ఎటువంటి రాజకీయ బలం లేదు. మన్మోహన్ సింగ్ని ఎంపిక చేయడానికి సోనియా తీసుకున్న నిర్ణయమే కారణం అని చెప్పటానికి సందేహించనక్కర్లా. బలమైన రాజకీయ నేపథ్యం లేకపోయినా, మైనారిటీ సిక్కు మతం నుంచి వచ్చినా కూడా మన్మోహన్ సింగ్ వైపే సోనియా మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఆయన సమర్థత, నిజాయితీ, నిరాడంబరత అని చెప్పాలి. తానే ప్రారంభించిన సరళీకరణ విధానాల్ని ప్రధానిగా ఆయన మరింత ముందుకు తీసుకెళ్ళాడు. ఇవాళ మళ్ళీ ఇండియా సోషలిస్ట్ విధానాలను అవలంబించే పరిస్థితి లేదు అంటే దానికి పీవీతో పాటు మన్మోహన్ సింగ్ చేసిన కృషే కారణం. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా నరేగా అంటే జాబ్ గ్యారంటీ, అలాగే సమాచార హక్కు చట్టం,
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అలాగే భూసేకరణకు సంబంధించి భారీగా పరిహారం చెల్లించే విధంగా ఒక చట్టం, ఇట్లాంటి అనేక అభ్యుదయ చట్టాలు తీసుకొచ్చాడు. అయితే ఆయన తన రెండో టర్మ్లో అంటే 2009 నుంచి 2014 మధ్యకాలంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోయాడు, సోనియా మాట జవదాటలేకపోయాడు, బలహీన ప్రధానిగా మిగిలిపోయాడు అనేటువంటి విమర్శలు వచ్చినాయి. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే పుస్తకంలో సంజయ్ బారు దీని మీద చాలా రాశాడు. తర్వాత ఆ పుస్తకం సినిమాగా కూడా వచ్చింది. తన దగ్గరే ప్రెస్ అడ్వైజర్గా పనిచేసిన సంజయ్ బారు ఈ పుస్తకంలో తను ఇట్లా బలహీనుడిగా చిత్రీకరించడాన్ని మన్మోహన్ సింగ్ జీర్ణించుకోలేకపోయారు. తన సన్నిహితుల దగ్గర కూడా ఆయన దీని గురించి మాట్లాడారు. ఇక 2014 ఎన్నికల్లో మన్మోహన్ సింగ్ పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా ప్రధాని పదవి ఇక నాకు వద్దు అని చెప్పి ఆయన ముందే చెప్పాడు. మన్మోహన్ సింగ్కి 3 కూతుళ్ళు, 3 బాగా చదువుకొని రకరకాల వృత్తుల్లో స్థిరపడ్డారు. పెద్ద కూతురు పేరు ఉపేందర్ సింగ్. ఆమె హిస్టరీ ప్రొఫెసర్. ఆమె చారిత్రక అమరావతి మీద, మన అమరావతి మీద ఒక పెద్ద పరిశోధనాత్మక వ్యాసం రాశారు. అమరావతి ద డిస్మెంబరింగ్ ఆఫ్ ద మహాచైత్య 1797-1886 అనేది ఆ వ్యాసం టైటిల్. ఈ వ్యాసం చదివిన తర్వాతే నాకు చారిత్రక అమరావతి గురించి చాలా విషయాలు తెలిసినాయి. ఇది ఇంటర్నెట్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇక మన్మోహన్ సింగ్కి దేశంలో కంటే అంతర్జాతీయంగా ఎక్కువ గుర్తింపు, గౌరవం లభించాయి అని చెప్పొచ్చు. ఇండిపెండెంట్, న్యూస్ వీక్ లాంటి పత్రికలు ఆయన్ని ఒక స్టేట్స్మెన్గా, ఒక రాజనీతిజ్ఞుడిగా గుర్తించినాయి. ఇంత పెద్ద దేశానికి ప్రధానిగా ఉన్నా కూడా ఆయన నిరాడంబరత, అవినీతి మరక అంటని జీవన విధానం, మర్యాద ఉట్టుపడే స్వభావం, అధికార గర్వం ఇసుమంతైనా లేని వ్యక్తిత్వం నిజానికి రాజకీయ నాయకులకు కూడా ఆదర్శం. ఆయన చాలా కాలం పాటు మారుతి 800 కారులోనే తిరిగేవారు. అప్పటికే చాలా పెద్ద పదవులు ఆయన వరించినా కూడా ఆయనే చెప్పినట్టు బతికుండగా మన్మోహన్ సింగ్ కృషికి సరైన గుర్తింపు రాకపోయినా చరిత్ర ఖచ్చితంగా ఆయనకి న్యాయం చేస్తుంది.